ఏపీలో సీఎం జగన్ క్లీన్ స్వీప్ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. 175 సీట్లే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు గెలుపు గుర్రాల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెకండ్ లిస్ట్ కూడా సిద్ధమై వైసీపీ నేతలు టెన్షన్లో ఉన్నారు. జగన్ మదిలో ఉన్నదెవరో, అభ్యర్థుల లిస్టు నుంచి తప్పించింది ఎవరినో అనే ఆందోళనలో ఉన్నారు. ఏపీ సీఎం జగన్ వై నాట్ 175 అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మార్పులు చేర్పులపై దృష్టి సారించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మార్పులే చేస్తున్నారు. కొందరిని తొలగిస్తూ మరికొందరిని మారుస్తుండటంతో బదిలీ కారణాలేంటో తెలియక వైసీపీ అధినేత తీరుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు అధికార పార్టీ నేతలు. ఇటీవల మార్చిన 11 నియోజకవర్గాల్లో మార్పులు తథ్యమన్న మాట కూడా వినిపిస్తోంది. మరోపక్క ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల మార్పు కాకరేపుతోంది. ఏపీ మార్పుల గురించి కర్ణాటక ఎంపీ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యేలు మంతనాలు జరుపుతూ మీరైనా సీఎంకి చెప్పండంటూ ఎంపీకి సూచనలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే సీఎం సన్నిహితుల నుంచి కూడా ముఖ్యమంత్రికి ఆశావహుల వరుస కాల్స్ వస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యేలకి టికెట్స్ కోసం పక్క రాష్ట్రాల నుంచి సిఫార్సులు చేస్తుండడం ఏపీ ఎన్నికల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల బరిలో వారసులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపు గుర్రాల లిస్టులో వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణ, బాలినేని చెవిరెడ్డి, భూమనల వారసులు ఉన్నట్లు సమాచారం. ఇక ఇటీవల సర్వేలతో జగన్ మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి సర్వేలు నిర్వహిస్తోంది వైసీపీ అధిష్టానం. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తోంది, మార్పులు చేర్పులు చేస్తుంది. నియోజకవర్గాల్లో మంత్రులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సెకండ్ లిస్ట్ కి సంబంధించి కూడా వైసీపీ వ్యూహం ఏ విధంగా ఉంది? రాధిక, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా వై నాట్ 175 టార్గెట్ గా కూడా ఆంధ్రప్రదేశ్ లో గత సంవత్సర కాలంగా కూడా రాజకీయాలు కొనసాగిస్తాం. దీంట్లో భాగంగా గత 8 నెలల కాలంగా కూడా దాదాపుగా 60 నుంచి 70 మంది అభ్యర్థులని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేశారు. కానీ చాలా మంది కూడా పనితీరు మార్చుకోలేదు. తాజాగా 11 మంది అభ్యర్థులకు సంబంధించి స్థానచలనం 6గురికి కలిగిస్తూ మరొక 5గురికి కొత్తగా అవకాశం ఇచ్చారు. దీంట్లో 11 మందికి సంబంధించి కూడా మరొకసారి మార్పులు చేర్పులు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ స్థాయికి సంబంధించి కూడా ఆగ్రహం, అసంతృప్తి ఎప్పుడు కూడా ఆ పార్టీలో చూడలేదు. ఒక్కసారిగా ఆ స్థాయిలో అసంతృప్తి రగిలిపోవడంతో పార్టీ అధిష్టానం తెలుస్తా ఉంది. వాస్తవానికి వారం రోజుల క్రితం మొదటి లిస్టు విడుదల చేసిన అధిష్టానం రెండో లిస్టుని 2-3 రోజుల్లోనే విడుదల చేస్తామని చెప్పి ప్రకటించింది. కానీ ఒక్కసారిగా అసంతృప్తి, ఆగ్రహాలు పెళ్లిపెచ్చడంతో కూడా మరొకసారి సర్వేలు చేయాలని చెప్పి కూడా అధిష్టానం భావించింది. దానిలో భాగంగానే మరొకసారి సర్వేలు చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ సర్వేలకు సంబంధించి కూడా రేపు ఎల్లుండిలో పూర్తి స్థాయిలో వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ సర్వే జాబితాలకు సంబంధించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ, అలాగే అంబటి రాంబాబుని చిలకలూరుపేట పంపించే ప్రతిపాదన, అలాగే వైవి సుబ్బారెడ్డి తనయుడు అద్దంకి సీట్ నుంచి కానీ, లేకపోతే ఒంగోలు ఎంపీ నుంచి కానీ, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు, బొమ్మ తనయుడు, ఇట్లా చాలా మంది వారసులు కూడా రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారు. ఆ రంగప్రవేశం చేసే క్రమంలో కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా సర్వేల్ని నమ్ముకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా వైసీపీ సర్కార్ చేస్తున్న దానికి సంబంధించి కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నిన్న ఒక చోట కూడా సమావేశమయ్యి జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ఎంపీకి సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు పట్ల నియోజకవర్గాలతో పాటు తమతో పాటు ప్రభుత్వం కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తమని ఈ స్థాయిలో మార్పులు చేర్పులు చేస్తే మా మీద 5 మందో 10 మందో మీద కనుక మార్చినట్లయితే ఆ ఎమ్మెల్యేల మీద పడుతుంది. కానీ 10ల సంఖ్యలో కనుక మార్పులు చేర్పులు చేస్తే ఆ ప్రభావం
ప్రభుత్వంపై పడే అవకాశం కనిపిస్తా ఉంది. దీనిపై పునరాలోచన చేయాలని చెప్పి పలువురు ఎమ్మెల్యేలు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. దీంతో కూడా దీనిపై మరొకసారి పునరాలోచన చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరొక వైపు ఈ రోజు కానీ రేపు కానీ మరొక జాబితాని విడుదల చేసేందుకు ఐపాక్ బృందం ముఖ్యమంత్రితో నిన్న సాయంకాలం, ఆదివారం అయినప్పటికీ కూడా నిన్న సాయంకాలం ముఖ్యమంత్రితో భేటీ అయినట్లయితే తెలుస్తా ఉంది. గెలిపే ప్రామాణికంగా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాని విడుదల చేస్తా ఉంది. ఎన్నికలకి నామినేషన్ వేయడానికి 2 రోజుల ముందు కూడా ఈ సర్వేల ప్రక్రియ కొనసాగుతా ఉంది. అప్పుడు గనక ఒకవేళ వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా నామినేషన్ వేయడానికి ముందు రోజు కూడా అభ్యర్థిని మారుస్తామని చెప్పి కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నతో ఒక్కసారిగా ఆందోళన నెలకొనుంది. ఒకవేళ టికెట్ ఇచ్చినా కానీ తమ పరిస్థితి ఏమిటి అనే ఆందోళన అయితే మరొక వైపు అభ్యర్థుల్లో నెలకొంది. ఎందుకంటే ప్రతినిత్యం కూడా సర్వేలు చేస్తారు. చివరి 2 రోజుల వరకు కూడా సర్వేలు చేయడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే ఇటు అభ్యర్థుల్లో కొనసాగుతూ ఉంది. సో నిన్న సమావేశం కావటం, పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయటం, పార్టీ కూడా దీనిపై పునరాలోచన చేస్తా ఉందా లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుందా అనే దానికి సంబంధించి అయితే ఈ రోజు రేపట్లో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాధిక, థ్యాంక్ యూ శివ.